హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి పల్లీ లడ్డు. పల్లీ లడ్డూల్ని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా రుచికరంగా ఉంటాయి, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ పల్లీ లడ్డూల్ని ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ తోటి రెడీ చేసుకుంటామండి. ఒకటి పల్లీలు, ఇంకొకటి బెల్లం. ఈ రెండింటి కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది. ఈ పల్లీ లడ్డూల్ని చాలా సులభమైన పద్ధతిలో చూపించానండి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ లడ్డూని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. స్టవ్ పైన ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని అందులో చూపించిన కప్పుతో 2 కప్పుల పల్లీలను వేసుకున్నానండి. స్టవ్ని సిమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పల్లీలని వేయించుకోవాలి. పచ్చివాసన పోయి పల్లి పొట్టు పగుళ్ళు వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి ఒక 5 నిమిషాల టైం పడుతుందండి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ పల్లి పొట్టు పగుళ్ళు వచ్చేస్తున్నాయి. పల్లీలు చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే బాండిని స్టవ్ పై పెట్టుకొని అందులో 2 కప్పుల పల్లీలకి 1.5 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారైతే ఇంకొక 1/2 కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1.5 కప్పు బెల్లం వేసుకున్నాను. స్వీట్ మాత్రం కరెక్ట్గా సరిపోయిందండి. అందులో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగేంత వరకు కరిగించుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలండి. ఈ పల్లీలు పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాతనే మిక్సీలో వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, నేను ఇక్కడ పల్లీలని పొట్టుతో సహా వేసుకుంటున్నాను. పొట్టుతో తింటేనే పల్లీలు చాలా బలం అండి. మిక్సీలో వేసుకొని దానిపై మూత పెట్టుకొని ఒక్కసారి ఆన్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పల్లీలని మెత్తని పౌడర్ లాగా చేసుకోవద్దండి. ఒక్కసారి ఆన్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. పలుకులుగా ఉంటేనే పల్లీ లడ్డు చాలా రుచికరంగా ఉంటుంది. ఒక్కసారి మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని పక్కకు పెట్టాలి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక బౌల్ పైన టీ స్ట్రైనర్ పెట్టుకొని ఈ బెల్లం వాటర్ని వడగట్టుకోవాలి. ఇలా వడపోసుకోవడం ద్వారా బెల్లంలో ఏమైనా నలకలు ఉన్నా కూడా పైనే ఉండిపోతాయి. ఇలా వడపోసుకున్న బెల్లం వాటర్ని మరలా బాండీలో పోసుకోవాలి. లేత తీగపాకం వచ్చేంత వరకు మనం మరిగించుకోవాలి. తర్వాత చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ పల్లీలని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి ఆన్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం పలుకులుగానే ఉండాలి. మెత్తని పౌడర్ లాగా చేసుకుంటే లడ్డు టేస్ట్ అనేది మారిపోతుందండి. కాబట్టి బరకగానే ఉండాలి. పాకంని చెక్ చేసుకోవాలి. కొంచెం సిరప్ని చేతి వేళ్ళతో పట్టుకొని చూసినట్లయితే మనకి ఇలా తీగలాగా సాగుతుందండి. చూసారా, ఇక్కడ మనకి లేత తీగ పాకం వచ్చేసింది. ఇలా పాకం వచ్చిన తర్వాత మిక్సీ పట్టుకున్న పల్లి మిశ్రమం మొత్తం అందులో పోసుకోవాలి. ఫస్ట్ కొంచెం పల్లి పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మిగతాది వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. కొంచెం గట్టిగా అయ్యేంతవరకు అలాగే ఉంచి మనం కలుపుతూ ఉండాలి. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ అండి, ఎక్స్ట్రా కూడా అవసరమే లేదు. బెల్లము, పల్లీలు ఉంటే ఎంతో రుచికరమైన పల్లీ లడ్డుని ఈజీగా సునాయాసంగా సులువుగా రెడీ చేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. చూసారా, ఇలా కొంచెం గట్టి పడిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం లడ్డూలు చుట్టుకోవాలి. ఒక టిప్ మర్చిపోకండి, పల్లీలు వేయించుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పల్లీలను వేయించుకున్నట్లయితే పల్లీలు మరింత రుచికరంగా ఉంటాయి. పల్లీలు ఎంత బాగా వేయించుకుంటే లడ్డు అనేది అంత సూపర్ టేస్టీగా ఉంటుందండి. చేతులకి కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలండి.
చేతులకు నూనెను కానీ లేదంటే నెయ్యిని కానీ అప్లై చేసుకున్నట్లయితే చేతులకు అతుక్కోకుండా వస్తుంది. ఇక్కడ పూర్తిగా చల్లారిపోయింది. ఆ మిశ్రమాన్ని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూస్తుంటేనే నోరూరుతుందండి. సూపర్ టేస్టీగా ఉన్నాయి లడ్డూలు. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పల్లి మిశ్రమాన్ని చేతిలో తీసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి. మీకు ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా, అన్నీ కూడా ఈ సైజులోనే చేసుకున్నాను. ఎంత బాగా వచ్చిందో లడ్డు, చాలా బాగుందండి. ఇలా రెడీ చేసుకున్న లడ్డూని ప్లేట్లోకి తీసుకుందాం. ఆ తర్వాత ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను. ఇంకొంచెం మిశ్రమాన్ని చేతిలో తీసుకొని ఫస్ట్ ఎంత సైజులో చేసుకున్నామో అంతే సైజులో లడ్డూని ప్రిపేర్ చేసుకోవాలి. మనం చేతులకి నెయ్యిని అప్లై చేసుకున్నాం కదా, అతుక్కోకుండా చక్కగా లడ్డు రెడీ అయిపోయిందండి. తర్వాత అంత పల్లి మిశ్రమాన్ని కూడా ఇదే విధంగా అన్నిటినీ సేమ్ సైజులో లడ్డూలాగా చుట్టుకోవాలి. చూసారా ఎంత బాగా వస్తున్నాయో. బాగా గట్టిగా ఉండవు, అలాగని లూజ్గా ఉండదు, మీడియంగా ఉంటాయి. మనం తుంచుకొని తినేలాగా ఉంటాయండి. అన్నిటినీ సేమ్ సైజులో లడ్డూలాగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. అన్నిటినీ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. ఎంతో రుచికరమైన ఎమ్మీ అండ్ టేస్టీ నోరేరించే పల్లి లడ్డు రెడీ అయిపోయింది. చాలా రుచికరంగా ఉన్నాయి. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్సే చూసారు కదా, బెల్లము పల్లీలు. ఎంత ఈజీ కదా, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇలా రెడీ చేసుకునే లడ్డూని రోజుకొకటి తిన్నట్లయితే చాలా హెల్తీగా ఎనర్జెటిక్గా ఉంటారండి. ముఖ్యంగా లేడీస్. మనం ఇంట్లో పనులు చేస్తాం కాబట్టి తొందరగా అలసట వస్తుంది. అలా అలసట పోవడానికి హెల్తీగా ఉండే ఈ లడ్డూని తిన్నట్లయితే చాలా ఎనర్జీ వస్తుంది. చూసారా, పూర్తిగా మిక్సీ పట్టకుండా అక్కడక్కడ పలుకులుగా ఎంత బాగా వచ్చాయో. ఒకటి కట్ చేసి చూపిస్తాను. చాలా బాగున్నాయి కదండి. ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. మీకు కూడా చక్కగా కుదురుతాయి. పాకం ఎలా పట్టుకోవాలి, పల్లీలు ఎలా వేయించుకోవాలనేది ప్రతి ఒక్కటి చెప్పాను కదా. ఈ టిప్స్ని ఫాలో అవుతూ లడ్డూని ప్రిపేర్ చేసుకోండి. మీకు కూడా చక్కగా కుదురుతాయి. చూసారా, లోపల కూడా లడ్డూలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, నోటికి మంచి రుచిగా ఉన్నాయండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన పల్లీ లడ్డూని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్.